సార్ విశాఖ డ్రగ్స్ ల్యాండ్స్ స్కామ్లు ఏంటి? సాగర్ తీరంలో కలకలం. విశాఖపట్నం అన్నది ఆ మూడు రాజధానుల ముచ్చట అది అయిపోయింది, ఓకే. కానీ వివాదాలు ఏమీ ఆగడం లేదు. ఉదాహరణకు కొద్ది రోజుల కిందట అంటే గత ప్రభుత్వం ఉండగా అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ అక్కడికి హఠాత్తుగా వెళ్తాం, ఇట్లాంటివన్నీ మనం చూసాం. అది నిజానికి ఒక కీలకమైన స్లోగన్గా కూడా మారింది, డ్రగ్స్ ఏమాత్రం సహించేది లేదని. కానీ మొన్న విశాఖలో డ్రగ్స్ దొరికినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసామన్నారు పోలీసులు. ఆ తర్వాత ఇద్దరినే అన్నారు. ఇద్దరు ఎందుకు అయ్యారనే ప్రశ్న ఒకటి ఉంటే వాళ్ళలో ఒక డాక్టర్, ఇంకొకటి ఎవరో ఇలాంటివన్నీ చేసేటటువంటి పెడ్లర్, లక్షల రూపాయల విలువైన. వాళ్ళ వెనక ఇంకా ఎంత చైన్ ఉంది, వాళ్ళు ఎవరెవరికి సంబంధం ఉన్నారు అంటే. ఇప్పుడు సామాజిక అధ్యయనం చేసేవాళ్ళు చెప్పేది ఏంటంటే విశాఖను డ్రగ్స్కు కేంద్రంగా చేసుకున్నారు. విశ్వవిద్యాలయాలను, విద్యా సంస్థలను దీనికి నిలయంగా చేసుకొని అక్కడికి డ్రగ్స్ తీసుకుపోతున్నారు. దీనికి కావాల్సిన నయా మాఫియాలు విశాఖపట్నంలో పుట్టుకొని వచ్చాయి. అప్పుడు చేస్తే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ఇవన్నీ సామాజిక రుగ్మతలు అండి. వాటి మీద ఉమ్మడిగా పోరాడుతూ ఉండొచ్చు ఎప్పుడు డ్రగ్స్ అనేది. కానీ ఒక విధంగా పాలక వర్గాలు లేకపోతే ఆ యంత్రాంగాలే ప్రోత్సహిస్తున్నాయి అనే సందేహం కూడా కలుగుతుంది. విశాఖ ఒకసారిగా ఉలిక్కి పడింది. మళ్ళీ డ్రగ్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. అంతకుముందు నుంచి ఉన్న ల్యాండ్ స్కామ్ ఉండనే ఉంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీని మీద కూడా ల్యాండ్ స్కామ్ విషయానికి వస్తే నిన్న మనం మాట్లాడాం కదా, లోకేష్ మొన్ననే స్కామ్ కాబోయినా నేను 99 పైసలకు ఎవరు వచ్చినా ఈ 100 కంపెనీలకు నేను భూమి ఇస్తానన్నారు. భూమి గతంలో ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఏం ఉద్యోగాలు ఇచ్చారు, ఏం ఉత్పత్తి చేశారో అది తేలకుండా మళ్ళీ కొత్తగా భూములు ఇవ్వటం ఏంటి లాంటి ప్రశ్నలు అక్కడ కొత్తగా ముందుకు వస్తున్నాయి, చాలా తీవ్రంగా వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే ఈ విషయాల్లో కూడా ఇవి కూడా మళ్ళీ ఏది ఎవరు రాశారో పెద్ద ప్రశ్న కదా. బాధుడు ఓపెన్గా భూదంద, ఇది విశాఖ తాజా జూలై 7 వార్త. ఇది ఓపెన్గా భూదంద. ఐ థింక్ ఇది ఆంధ్రజ్యోతి. విశాఖలో పార్కులు, ఓపెన్ స్పేసులు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. అప్పుడు మధురవాడ, ఇప్పుడు ఇది అని చాలాసార్లు చెప్పుకుంటే 2014-19 మధ్య జరిగిన భూ కుంభకోణాల మీద వేసిన సిట్టు, వాళ్ళు వేసిన సిట్టు, వీళ్ళు వేసిన సిట్టు ఏమైపోయాయి? సిట్లన్నీ ఫట్, భూమి ఏమో మిస్సింగ్. సో గద్దలు వచ్చాయి, ఓపెన్గా భూదందా జరుగుతుందని చెప్పినా కానీ వీటికి ఎక్కడి నుంచి జవాబులు రావట్లేదు. కొత్తగా మెట్రోలకు ఎలా భూమి ఇవ్వాలి, ఇంకొకరికి ఎలా భూమి ఇవ్వాలి అనే ఈ వేట మటుకు చాలా ఎక్కువగా సాగుతుంది. మీరు ఇంకోటి కూడా చూస్తారు, అసలు ఈ విశాఖ సీక్రెట్ ఏంటి తెలీదు. ఉక్కు ఫ్యాక్టరీ భూములు అమ్మకానికి పెట్టారు తెలియకుండానే, అది జరుగుతుంది. రిషికొండ మీద అంత రాజకీయం నడిచాక ఏమైంది 7 ఏళ్ల తర్వాత రిషికొండ? వై థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్? విశాఖ ఎందుకు ఇలా ఒక విధమైనటువంటి నిశ్చల స్థితిలో చలనం లేకుండా ఎందుకు ఉంది? నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు? లోకేష్ వెళ్తున్నారు. ఎప్పుడైనా చంద్రబాబు, అంతకుముందు అయితే చంద్రబాబు గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవరీ సెకండ్ సండేనో ఆయన విశాఖలో ప్రత్యక్షమయ్యేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ ఎక్కువగా వెళ్తున్నారు. ఎవరు వెళ్ళినా సరే అక్కడ మౌలిక సమస్యలుగా ఉన్నటువంటి పరిష్కరించడము, ఈ కొత్తగా పుట్టుకొస్తున్న ఈ మాఫియా సంస్కృతి పుట్టుకొచ్చిందని కొనసాగుతున్న ఈ మాఫియా సంస్కృతికి బ్రేక్ వేయడం మటుకు చాలా అవసరం నాకు కనిపిస్తుంది. లేకపోతే మనం చూసాం కదా, గత ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడి కుటుంబ సభ్యులను అపహరిస్తే కూడా ఆయన దాని మీద ఏం పెద్దగా గొడవ చేయని పరిస్థితి. ఇప్పుడు ఆయన కూడా అంతగా మాట్లాడలేదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? విశాఖలో ఏం జరుగుతోంది, ఏం జరగడం లేదు, పెద్ద ప్రశ్నగా ఉంది. దానికి డ్రగ్స్ అనేది క్లైమాక్స్.